నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమే. మాజీ మంత్రి అల్లు ఇంద్రకరణ్ రెడ్డి. ఘనంగా డాక్టర్స్ డే, పలువురు వైద్యులను ఘనంగా సన్మానం. అయ్యప్ప స్వామాలయంలో సుబ్రహ్మణ్య శాస్త్రి ఘనంగా నిర్వహించారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమని, వారు విధి నిర్వహణలో చూపించిన నిబద్ధత గుర్తుండిపోతుందని రాష్ట్ర మాజీ మంత్రి అల్లు ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం దివ్యాగఢ్లో జరిగిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేందర్రావు పదవి విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సన్మానించారు. ప్రతి ఉద్యోగి విధుల పట్ల నిబద్ధతతో పనిచేస్తే ప్రజల నుండి గుర్తింపు పొందుతారని పేర్కొన్నారు. పదవి విరమణ చేస్తున్న రాజేందర్ సేవలు ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఇంజనీరింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. మేడం గారు ఎన్ని రోజులు కష్టపడ్డారు, శ్రమించారు, పిల్లలు మంచి సెట్ కాబోతున్నారు. ఇకపై మీరు ఇద్దరు హ్యాపీగా ఉండాలని మన ఇంద్రకరణ్ దీవిస్తున్నాడు. మీ జంట పంటగా 10 కాలాల పాటు శ్రమించాలని కోరుకుంటూ మనం పెద్దగా మాట్లాడాలంటారు. థ్యాంక్ యూ. మంచినీళ్ళు ఇంకా ఎన్నో రకాలుగా పాఠశాల భవనాలు లేక, గ్రామ పంచాయతీ భవనాలు లేక ఉన్నటువంటి సందర్భం మన తెలంగాణలో 12,500 పంచాయతీలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ. మరి ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో సర్వీస్ చేసిన వారు పంచాయతీ డిపార్ట్మెంట్ వారు. నేను కూడా జిల్లా పరిషత్గా 1987లో డైరెక్ట్ ఎలక్షన్స్లో అప్పుడు గెలిచి మరి పనిచేసిన తర్వాత మాకు 5 నెలలు కూడా జీవితంలో చాలా పెద్ద సంతృప్తిని ఇచ్చినటువంటి యొక్క మరి 87లో జిల్లా పరిషత్ చైర్మన్ అని చెప్పి చెప్పాలి తప్పదు. ఏ ప్రాంతంలోనైనా కానీ మనం ఆదిలాబాద్ అంటే ఒక పనిష్మెంట్ డిస్ట్రిక్ట్ అనేవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎవరైనా మీరు సరిగా పనిచేయకుంటే ఆదిలాబాద్ పంపిస్తామని చెప్పేవారు. అంటే ఆదిలాబాద్లో ఇక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు, పని తీసుకోవడమే తెలుసు తప్ప ఎవరిని దూషించడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ తెలియనటువంటిది. జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు వినోదమ్మ, మురళీరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయం చుట్టూ 100 ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల కార్యక్రమం ద్వారా అన్నప్రసాదం అందజేశారు. గురుస్వామి నయోమూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. మీదిన దిగండి. పారవేస్తే భూషణ్
తెలంగాణ డయాబెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్స్ ని ఘనంగా నిర్వహించారు. సమాజంలో డాక్టర్లు చేపడుతున్న సేవాకార్యాలను కొనియాడుతూ పలువురు వైద్యులు ఘనంగా సన్మానించారు. వైద్యులు నారాయణ నానుడికి నిదర్శనంగా నిలుస్తున్న వైద్యుల సేవను అమోఘమని, భవిష్యత్తులో వారి సేవలు మరింతగా విస్తరించి నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు. ఈ కాలం డిఎంఎన్హెచ్ రాజేందర్, ఐఏపీ అధ్యక్షుడు డాక్టర్ అప్పాల్ చక్రధారి, జిల్లా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్, జనరల్ హాస్పిటల్ సూపర్ డాక్టర్ గోపాల్ సింగ్, డిప్యూటీ సూపర్ డాక్టర్ సునీల్ రాథోర్తో పాటు టెక్నీషియన్ సిహెచ్ ముత్యం, నేరల్ హనుమంతు, జ్ఞానేశ్వర్, వకీల్ రమణ, అనిల్, చారి, గంగాధర్, ధనంజయ్, సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎంఏ కార్యాలయంలో ఆవరణలో మొక్కలు నాటారు. ఎదిగేలా చేసినందుకు నా తోటి డాక్టర్లకు కూడా అందరికీ సెంటర్ వాళ్ళకు మొదటి నుంచి కూడా అవిభాజ్యమైనటువంటి ప్రేమ ఉన్నది డాక్టర్ల మీద. వాళ్ళ ప్రేమలు ఎప్పుడు ప్రతి సంవత్సరము ప్రతి దినం వాళ్ళు కాకుంటూనే ఉంటారు. ప్రతి ఉద్యమంలో సాహితీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఎక్కడ డాక్టర్లకు వాళ్ళకు అవకాశం ఉన్న దగ్గర వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. వాళ్ళందరికీ నిర్మల్ జిల్లా కేంద్రం షేక్సాపేట్లో బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దను కూల్చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోర్పేల రామకృష్ణ రెడ్డి కోరారు. మంగళవారం కూల్చిన జెండా గద్దను పరిశీలించారు. కొందరు కావాలని జెండా గద్దను కూల్చివేశారని మండిపడ్డారు. వెంటనే పోలీసు దుండగులు గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. నిర్మల్ మండలంలోని వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో విద్యాభిమాని గాజుల నారాయణ రెడ్డి విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. వారి స్ఫూర్తి ఎందరికీ ఆదర్శం కావాలని ప్రధానోపాధ్యాయులు సుహాసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీ సభ్యులు భోజన్న, లక్ష్మణ్, తిరుపతి రెడ్డి, విజయ, ఉపాధ్యాయులు సాయన్న, సంగీత, ఉమేష్, సురేష్ పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రఘురామ్ అన్నారు. మంగళవారం సమావేశంలో మాట్లాడారు. విద్యా సంస్థలు ప్రారంభమై పక్ష రోజులు గడుస్తున్నా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇప్పటివరకు అందలేని విమర్శించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కన్వీనర్ కైలాష్, జస్వంత్, కిరణ్, రాజేందర్, శవంత్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. విద్యారంగం సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అయితే ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదల చేయాలి. దాంతోపాటు సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. దాంతోపాటు అదేవిధంగా స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. సంక్షేమ హాస్టల్లో పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిందిగా మేము ఏఎస్ఎఫ్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఈసెట్ ఎంట్స్లో మెకానికల్ బ్రాంచ్లో 300 ర్యాంక్ సాధించి హైదరాబాద్లోని సిబిఐటిలో ప్రవేశం పొందిన విద్యార్థిని కొమ్ముల మేఘలను సోన్ కడతాలంతో పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. 10వ తరగతిలో మంచి ర్యాంకులు సాధించి ఉన్నత స్థాయి రాణించడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉన్నతోద్యోగం సంపాదించి జిల్లాకు మంచి పేరు తీసుకుని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్, కండక్టర్ సుధారాణి, ఉపాధ్యాయులు శోభ, శ్రీనివాస్, శైలజ, చంద్రశేఖర్, శ్రీదేవి, గణేష్, హేమలత, రమేష్ వర్మ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కింద పలు వీధుల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రోజు బంగల్పేట్ 11 kV, గాజులపేట్ 11 kV మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఉంటుందన్నారు. పట్టణంలో అగ్రికల్చర్ మార్కెట్ ఏరియా, మోచిగల్లి, గాంధీ చౌక్, బుదార్పేట్, కబూతర్ కమర్, బంగల్పేట్, నాయుడువాడ, బోయవాడ, రామరావుబాగ్, గాజులపేట్, డాక్టర్ శ్రీమోడి ప్రాంతాల్లో ఉదయం 9 నుండి 11 వరకు విద్యుత్ సరఫరా నిలిపేయడం జరుగుతుందని వినోదాలు సహకరించాలని కోరారు. సారంగపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 1989-90లో వచ్చిన 10వ తరగతి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థుల పూర్వ సమ్మేళనం కరుణాకర్ ఫంక్షన్లో సందడిగా సాగింది. ఎక్కడెక్కడో ఉన్నత స్థానాలు స్థిరపడ్డ సుమారు 45 మంది పూర్వ విద్యార్థులు దాదాపు 3 దశాబ్దాల తర్వాత కలుసుకొని చిన్ననాటి బాలస్మృతిని గుర్తు చేసుకున్నారు. ఆత్మీయ ఆలింగన పరికల్పతో సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. ఆనాటి గురువు శ్యామ్ సుందర్, కొబ్బాయి శేషాద్రి, భోజన్న, ఆకు లక్ష్మణ్, కనకాంబ, పోషిట్లకు శారదా పూలవలతో సన్మానించారు. ఈ క్షణాలను సెల్ ఫోన్లో బంధించుకున్నారు. అనంతరం ఆత్మీయ విందు ఆరగించారు.
నిర్మల్ పట్టణంలోని శ్రీగిరి క్షేత్రంలో గల సుబ్రహ్మణ్య ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య షష్ఠి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆయన మొదుగులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గురుమాత రాజరాజేశ్వరి, వీరేంద్ర స్వామి, శనిగారపు చిన్నయ్య, ముడారపు గంగాధర్, నరేష్, దినేష్, గణేష్ పాల్గొన్నారు. ఆలయ విశిష్టతను చిన్నయ్య వివరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మరి వివిధ గ్రామాలు, వివిధ ప్రదేశాలు, వివిధ మండలాలకు వెళ్ళి ఈరోజు మాతా స్వాములు 95% మంది అమ్మవార్లు వచ్చారు. మరి వారికి ఆ షష్ఠి శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ముఖ్యంగా ఏంటంటే మరి అమ్మవారి సృష్టి స్థితికారిణి జగజ్జనని అమ్మల కన్నా అమ్మ, ముగ్గురు అమ్మల పూల పుట్టమ్మ, మనకు జన్మనిచ్చిన తల్లి కావచ్చు, మరి అడెల్లి పోచమ్మ కావచ్చు, బాసర సరస్వతి తల్లి కావచ్చు. మరి అటువంటి అమ్మవారి దినం అంటే బోనాల పండుగ ప్రతి వాడకట్లో, ప్రతి ఊర్లో, ప్రతి పట్టణంలో మరి బోనాల జాతర అనేది ప్రారంభమైంది. కాబట్టి ఈ బోనాల జాతర సందర్భంగా మరి వచ్చినటువంటి భక్తులందరికీ మరి చాలామంది వివిధ కోరికల పైన మరి కొంతమందికి పెళ్ళిళ్ళు కాలేదు, కొంతమందికి సంతానం కాలేదు, కొంతమందికి యువతీ యువకులకు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరి నిరుద్యోగంతో ఉద్యోగం కోసం మరి ప్రాధాన్యపడుతూ చాలామంది వచ్చారు. కాబట్టి మరి అందరికీ ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరోగ్య ప్రదాత, సంతాన ప్రదాత, మరి కళ్యాణ ప్రదాత, మరి ఆయనకు మంగళారతి పాటలు కూడా ఆయన గురువులకే గురువు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే కళాశాల బంద్ను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ అన్నారు. జిల్లా కేంద్రంలో భగత్ సింగ్ భవన్లో మంగళవారం గోడపత్రాలు ఆవిష్కరించారు. రాష్ట్రంలో 720 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 2, 3, 4 తేదీల్లో 72 గంటల పాటు కళాశాల బంద్ పాటిస్తున్నట్టు పేర్కొన్నారు. డాక్టర్స్ డేను పురస్కరించింది బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు వైద్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నారాయణగౌడ్ మాట్లాడుతూ వైద్యులు సమాజ శ్రేయస్సు కోసం ఆరోగ్య పరీక్షలు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులతో వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్స్ డేను పురస్కరించుకొని మేము బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక మంచి మనిషి సీనియర్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ దామేరా రాములు గారికి ఇలా చిన్నగా మేము ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పురస్కరించుకొని ఎందరో మంది డాక్టర్లు ఉన్నారు. మరి ఇంత మంచి పేరు అంటే డాక్టర్ గారు ఏం సంపాదించిందో లేదో కానీ
పేరు మాత్రం మొత్తం జిల్లా వ్యాప్తంగా డాక్టర్ దామే రాములు అంటే అరే వారు చేతి పడితేనే ఎంతో ఆనందంగా తక్కువైపోతుంది జనాలు కానీ ఏదైనా ఇట్లాంటి రోగాలు ఉన్నాయని చెప్పి పేరు ఉన్నటువంటి డాక్టర్ దామే రాములు గారికి మేము ఇట్లా సన్మానం చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పట్టణంలోని వాసివాడి స్కూల్లో డాక్టర్స్ డేని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఆసుపత్రి వాతావరణం తలపించే విధంగా డాక్టర్లు నర్సుగా మలుచుకొని ప్రత్యేకంగా జరుపుకున్నారు. వైద్య వృత్తి యొక్క గొప్పతనాన్ని చిన్నారైనప్పటికీ అర్థం చేసుకుని సంఘానికి సేవ చేయాలని స్ఫూర్తిని కలిగించాలని ఈ కార్యక్రమం వచ్చింది. కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపల్ శైలజాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజమే. మాజీ మంత్రి అల్లు ఇంద్రకరణ్ రెడ్డి. ఘనంగా డాక్టర్స్ డే, పలువురు వైద్యులను ఘనంగా సన్మానం. అయ్యప్ప స్వామాలయంలో సుబ్రహ్మణ్య శాస్త్రి ఘనంగా నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.